రష్యా దేశంలో మనం ఇండియాలో తాగే థమ్స్అప్, మాజా, స్ప్రైట్ ఇవన్నీ కూడా ఏమీ దొరకవు అనమాట. మరి ఇక్కడ ఏం దొరికితే చూడండి ఒకసారి. ఇదిగో చూడండి, ఇది ఇది సేమ్ మనకి ఫ్యాంటాలా ఉంటుంది. అదే కంపెనీతో ఇంకొక ఫ్లేవరు, ఇది మన స్ప్రైట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ టేస్ట్ ఉంటుంది, 99% అదే టేస్ట్ ఉంటుంది. స్ప్రైట్లానే ఉంటుంది. నాకు ఎందుకో ఆ స్ప్రైట్కే లేబుల్ మార్చేస్తారు అనిపిస్తుంది అప్పుడప్పుడు. మన కోకోకోలా ప్రొడక్ట్స్ అన్ని బ్యాన్ కదా, వీళ్ళు తగ్గే కోలా ఇదే రష్యాలో. కొంచెం అటు ఇటుగా ఉంటుంది టేస్ట్, పర్లేదు. కానీ కాస్ట్ చాలా ఎక్కువ అండి. చూడొచ్చు ఇక్కడ, ఇది హాఫ్ లీటరే 82 రూబుల్స్ ఉంది. మన ఇండియన్ కరెన్సీలోకి మార్చుకున్నా కానీ ఆల్మోస్ట్ అదే కాస్ట్ ఉంటుంది. కోకోకోలాకి సంబంధించిన బ్రాండ్స్ అయితే ఏమీ దొరకవు, అన్నీ కూడా వీళ్ళు రష్యా ఓన్ మేడే ఉంటాయి. ఇక్కడ యూఎస్కి రష్యాకి సంబంధాలు కొంచెం బాగలేకపోవడం వల్ల వాళ్ళ యాప్స్, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ బ్యాన్ చేసుకుంటూ వచ్చాడు అఫీషియల్గా రష్యాలో. సో ప్రజెంట్ కోకోకోలా ప్రోడక్ట్స్ కూడా ఆపేశారు, కూల్ డ్రింక్స్ లైక్ మాజా, థమ్స్అప్, స్ప్రైట్ ఇవన్నీ కూడా. మన దేశంలో కూడా ఇలా చేయచ్చా, సాధ్యమేనా, అవుతుందంటారా? కామెంట్లో చెప్పండి. సరే అయితే మరి, జై హింద్.